హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 213. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజు అర్జునుడిని నిందించాడు, కర్ణుడిని చంపలేకపోయాడు అని. అలాగే కృష్ణుడికి గాంధీవం ఇవ్వమని చెప్పి వేధించాడు. దానికి అర్జునుడు తన చిన్నప్పుడు ఎప్పుడు శపథం చేశాడని, ఎవరైనా గాంధీవం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళని చంపుతానని. ఆ తర్వాత కృష్ణుడు వారించి ధర్మరాజుని చంపవద్దని చెప్పి దానికి ప్రాయశ్చిత్తంగా ధర్మరాజుని నిందించమని చెప్తాడు. ధర్మరాజుని నిందిస్తాడు అర్జునుడు. ఆ తర్వాత అర్జునుడు తన కత్తిని తీసుకొని తన తల నరకబోతుంటే కృష్ణుడు వారించి తనను తాను పొగుడుకోమని, అలాగైతే తనను తాను చంపుకున్నట్టే లెక్క అని చెప్పడంతో అర్జునుడు తనను తాను పొగుడుకుంటాడు. కానీ ధర్మరాజు అర్జునుడు అన్న మాటలకి బాధపడి తన అడవులకి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో తన ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే నిజం చెప్తాడు. ధర్మరాజు ఆగిపోతాడు. ఆ తర్వాత ధర్మరాజుని దీవించి అర్జునుడిని యుద్ధానికి పంపమని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ఎలాగైనా కర్ణుడిని ఈరోజు చంపాలని, లేకపోతే తను బ్రతికుండి అనవసరమని అంటాడు. అర్జునుడు అప్పటికే శపథం చేస్తాడు. యుద్ధ రంగానికి బయలుదేరే సమయంలో అర్జునుడు ఇందుకు కలసింటాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కృష్ణార్జునులు రథారూఢులై రణరంగానికి బయలుదేరారు. కానీ ఎందుకో అర్జునుడి మనసులో భీతి బెరుకు ఆవహించాయి. అది గమనించాడు కృష్ణుడు. అర్జునుని చూసి ఇలా అన్నాడు, అర్జున, నీవు అమరులకు కూడా అజేయుడు. నీకు భుజబలము, అస్త్రబలము, దైవబలము ఉన్నాయి. నీ పరాక్రమం తట్టుకోలేక భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ద్రోణుడు ప్రాణాలు విడిచాడు. జయద్రథుడు రూపు మాసిపోయింది. మిగిలింది కర్ణుడు. అతన్ని నమ్మి సుయోధనుడు మీతో యుద్ధానికి దిగాడు. ఇప్పుడు నీవు అతన్ని చంపి సుయోధనకు నమ్మకం వమ్ము గావించు. నీ కీర్తి ఇనుమడింపించు. వీరే కాదు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు నీ చేత చావాల్సిన వారే. కృపాచార్యుడు, అశ్వత్థామ బ్రాహ్మణులని నీవు వదిలివేసిన నాకు బంధువని విషమీద కృతవర్మ మాత్రం వదలకు. శల్యుడు నీకు మేనమామ, కానీ అతడు పరుల పక్షముని యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అతడు కూడా చంపదగినవాడే. ఇంకా కర్ణుడు మీకు కావలసిన కష్టనష్టములు మూలకారకుడు. లక్షాగృహ హదనమునకు, కపట ద్యూతమునకు, పాండవ పత్ని జరిగిన పరాభవము, సుయోధని దుర్నయములకు మూలము అతడే. అదంతా ఒక ఎత్తు. కర్ణుడు ద్రౌపదిని సభలో తన మాటలతో అవమానించిన తీరు దుస్సాహసము. నాడు కౌరవ సభలో ద్రౌపదిని అన్న మాటలు నీవు కూడా విన్నావు కదా. నీ మగలు నిన్ను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయి చేతకాని వారి వలె చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఈ కౌరవ సభలో మగటిమి గల మగాడిని ఎవరిగో ఎన్నుకో అని అన్నది కర్ణుడే కదా. నేను సంధి కొరకు కౌరవ సభకు వెళ్ళినప్పుడు సుయోధనుడు అతని తమ్ముళ్ళు మనసులో నా మీద పగ రగల్ప చేసిన, నన్ను బంధింప యత్నింపజేసింది ఆ కర్ణుడే కదా. మీకు దాపరించిన కష్టములన్నిటికీ కారణము ఈ కర్ణుడే. నీ కుమారుడు అభిమన్యుడు లోకభీకరంగా ఒంటరిగా యుద్ధం చేస్తున్నప్పుడు దొంగచాటుగా అతని విల్లు త్రుంచి అతని మరణానికి కారకుడైన వాడు కర్ణుడే కదా. అటువంటి దురాత్ముణ్ణి, పాపాత్ముణ్ణి చంపడానికి వెనుకాడుతున్నావా అర్జున? నీవు కర్ణుని చంపితే మిగిలిన రాజులు చావగా మిగిలిన వారందరూ వెనకాడుతున్నారు అర్జున. నీవు కర్ణుని చంపి మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట నిలవలేరు. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది అని అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విన్న అర్జునుడు, కృష్ణ, నీవు తోడు ఉంటే నాకు ఇంకా ఏం కావాలి? ఈరోజు కర్ణుడు చావు నా చేతిలో తథ్యం. నా ప్రతాపాన్ని చూసి సుయోధనుడు, కర్ణుడు, శకుని వారందరూ ఆడించిన కపట ద్యూతం గుర్తుకు తెచ్చుకోవాలి. కర్ణుడు చావు కన్నులారా చూసి సుయోధనుడు నాడు విదురుని మాటలు విననందుకు విచారించాలి. ధాతరాష్ట్ర కుమారులు కురు సామ్రాజ్యం మీద ఆశలు వదులుకోవాలి. కర్ణవధ విన్న నా అన్న ధర్మరాజు మొహంలో చిరునవ్వు చూడాలి అని అన్నాడు అర్జునుడు. అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడు కుమారుల్లో ఒకడు ఉత్తమౌజుని చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రథాశ్వమును, కేతమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని కిందకి దూకి తనకు అడ్డంగా వచ్చిన కృపాచారి రథం కట్టిన హైమలను చంపాడు. వెంటనే సెకండి రథం ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ అక్కడికి వచ్చి కృపాచారిని తన రథం మీదకి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరాక్రమం తట్టుకోలేక కౌరవ సైన్యం పారిపోసాగింది. అది చూసిన భీమసేనుడు తన రథసారథి విశోచనుతో ఇలా అన్నాడు, విశోక,
అన్న ధర్మజుడు రణరంగం నుండి తొలగిపోయాడు. అన్న క్షేమం కనుగొనడానికి వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. ఏమై ఉంటుంది? ఆ ఇద్దరికి ఏమన్నా కీడుమూడిందా? అదే జరిగితే నేను యుద్ధం చేసి కూడా ప్రయోజనం లేదు కదా. అయినా ఇప్పుడు నేను చేయగలిగింది ఏముంది? శత్రువుల్ని నిర్మూలించడం కదా. విశోక, అటు చూడు. ఆ కేతనమును బట్టి అందు ఉన్న రధికులను పోల్చగలవా? అది సరే, మనకు బాణములు సరిపడా ఉన్నాయా? చూసి చెప్పు అని అడిగాడు. దానికి విశోకుడు భీమసేనుడితో ఇలా అన్నాడు. భీమసేన, మనకున్న అస్త్రములు శస్త్రముల గురించి చింత లేదు. అవి సమృద్ధిగా ఉన్నాయి. మన వెనుక వచ్చి బండిలోని ఆయుధములు ఇసుమంతయు వ్యయము కాలేదు. అసలు నీ చేతిలో గద ఉండగా ఈ ఆయుధములు నీకెందుకు? నీ చేతిలో గద చాలు, శత్రు నిర్మూలన చేయుటక అని పలికాడు. ఆ మాటలకు భీమసేనుడు ఎంతో సంతోషించాడు. ఇంతలో విశోకుడు బిగ్గరగా, భీమసేన, అడుగో నీ తమ్ముడు అర్జునుడు ఆ ఏనుగుల సమూహంను తరుముతున్నాడు అని బిగ్గరగా అన్నాడు. ఆ మాటలు విన్న భీమసేనుడు హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. విశోక, మన రథమును అర్జునుడి రథమునకు వద్దకు పొమ్మునిమ్ము అని అన్నాడు. వెంటనే విశోకుడు రథమును అర్జునుడి వద్దకు పోనిచ్చాడు. అర్జునుడు రణరంగంలో ప్రవేశించి కౌరవ సేనలను హతమారుస్తున్నాడు. అర్జునుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సైన్యము పారిపోసాగింది. అర్జునుడు త్వరగా కర్ణుడు ఉన్న వైపుకి పోసాగాడు. మరో పక్క నుండి భీమసేనుడు కూడా వాయువేగంతో కౌరవ సైన్యములోకి చొచ్చుకుపోతూ శత్రు సైన్యములను భయం కలిగిస్తున్నాడు. ఇది చూశాడు సుయోధనుడు. ఈ భీమసేనుడు చేస్తే గాని పాండవ సైన్యం పారిపోదు, ముందు వీడిని చుట్టుముట్టండి అని కౌరవ వీరులను ప్రోత్సహించాడు. కౌరవ సైన్యములోని ప్రముఖ వీరులందరూ తమ తమ బలముతో భీమసేనుడిని చుట్టుముట్టారు. యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. భీమసేనుడు శత్రువులను విచక్షణారహితంగా సంహరిస్తున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.